అండి. ఇది కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ అండి. మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు ఈషా ఫౌండేషన్ చూద్దాం అనేసంటే వాళ్ళతో పాటు మేము కూడా వచ్చామండి. ఇక్కడ లొకేషన్ అనేది ఎంత బాగుందో చూడండి. కొండలను తాకుతున్నట్టుంది కదా మేఘాలనేవి. చాలా చక్కగా ఉంది. మా వాళ్ళు ఇలా కారు దిగ్గానే షాపుల పైన దండయాత్ర చేశారు. ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నారు. పిల్లలున్నారు కదా! తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎద్దులున్నాయి కదండీ! ఇవి కర్ణాటక నుంచి తెప్పించారంట. వాటి కోసం దానా పెట్టారు. దాని ఫుడ్ అనేది పెద్ద లడ్డూల్లా చేశారు. ఒకటి రూ. 50 మనం కొని ఆ ఎద్దులకు పెట్టొచ్చు. ఇలా మళ్ళీ మేము స్టార్ట్ చేసామండి నడకనేది. ఇక్కడ ఎక్కువగా ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల అనుకుంటాను చాలా ఎక్కువ గాలి వస్తుంది. ఆ సైడ్‌లో ఉండే ఇసుక రేణువులు అనేవి కంట్లో పడిపోతున్నాయి అన్నమాట. నడడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ శివయ్యని చూసుకుంటూ నడుచుకుంటూ పోయాము. ఇక్కడ ఎండ అనేది మేము వెళ్ళిన రోజైతే ఎండ చాలా గట్టిగా తగిలింది. కానీ అవేమి పట్టించుకోకుండా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ పైన చూపించారు కదండి ఇవన్నీ లోపల ఉంటాయి. అక్కడ మొబైల్ అలౌ ఉండదండి చూపించడానికి. ఇవే అంటే వెళ్ళిపోతే మనం లోపలికి అక్కడ అవన్నీ మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. నడవగలను, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనేసి అంటే నడుచుకొని వెళ్ళొచ్చు. మేము నడవలేము అన్న వాళ్ళ కోసం ముందులో చూపించాను కదండి ఎడ్లు, దానికి ఇలా బండి కట్టి తీసుకెళ్తారనమాట. టికెట్ అనేది రూ. 20. నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామంటే అదొక ఫీల్ అనమాట. మళ్ళీ మళ్ళీ రాలేం కదా ఇక్కడికి. కొంతమంది అలసిపోయి ఏం చేస్తున్నారంటే ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చెట్ల కింద గట కాసేపు కూర్చొని పడుకుంటూ సేర తీరుతున్నారనమాట. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు కూడా వీలైతే ఒకసారి వెళ్ళి చూడమని నేను చెప్తాను. ఇక్కడేమంచు ఎక్కువగా మొక్కలను గట్ట పెంచుతున్నారు. సేవ్ సాయిల్ అని మొక్కలతో అక్షరాలను రాసి చాలా బాగా చెప్పారు. కొంచెం నడిచి వచ్చాక అక్కడ పెద్ద శివయ్య నిల్చున్నట్టు పెట్టారని విగ్రహం. అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ చూపించాను కదా, అక్కడే మొబైల్స్ కూడా తీసుకుంటారు. మొబైల్స్ దీంట్లో లోపలికి ఎలా ఉండదు. అక్కడ పెద్ద నాగుపాము ఉంది కదా, అక్కడ లోపలికి మరి ఎలా ఉండదు అనమాట. మొబైల్ మనం ఇక్కడే ఇచ్చేసుకొని లోపలికి వెళ్తే ఆ లోపల మనము లింగ భైరవి, ధ్యానలింగ అవన్నీ చూడొచ్చు అనమాట. 3-4 ఉంటాయి. అక్కడ పెద్ద నందీశ్వరుని విగ్రహం కూడా ఉంటది. అవన్నీ చేసుకొని సాయంత్రానికి మేము వచ్చేసామండి. అన్నట్టు మర్చిపోయాను, లోపల చంద్రకుండి అని ఉంటాయండి. సూర్యకుండి అంటే మగవాళ్ళు స్నానం చేసే వాటిని సూర్యకుండి అని అంటారు. చంద్రకుండి అంటే ఆడవాళ్ళు స్నానం చేసేదాన్ని చంద్రకుండి అని పేర్లు పెట్టారనమాట. ఆ స్నానం చేసే దాంట్లో ఒక శివుని విగ్రహం ఉంటది. దాని చుట్టూ ఒక పెద్ద పాము ఉన్నట్టు ఉంటది అనమాట. చాలా బాగుంటది. మేము లోపల నుంచి బయటకు వచ్చేసరికి బాగా చీకటి పడిపోయిందండి. స్నానాలు చేసి బాగా ఎక్కువ టైం అక్కడే గడిపేసాము. బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇక్కడ లేజర్ షో వేసేయడానికి కూడా సిద్ధమైపోతుంది అని మాకంటే ముందు ఒక బ్యాచ్ వెళ్ళింది. వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మేము పరిగెట్టుకుంటూ వచ్చేసాం అనమాట. వచ్చాక ఇదిగోండి స్టార్ట్ అయింది లేజర్ షో. ఈ షో కోసమే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తా ఉంటారండి. చాలా బాగుంటది లేజర్ షో అనేది. 7:30కి స్టార్ట్ అవుద్ది. 15 నిమిషాలు ఉంటది ఇది. మేము లోపల బజ్జీలు తింటున్నాం. సాయంత్రం వరకు ఏం తినకుంటున్నామని ఫోన్ చేసేసరికి పరిగెట్టి వచ్చాము. వచ్చాక మేము కూడా జాయిన్ అయ్యామండి. అప్పటికే జనాలు అందరూ కూర్చొని ప్లేస్లు అన్ని ఆనేశారు. మాకు ప్లేస్లు ఏమి లేవనమాట. దూరంగా ఉన్నాము. వెనక్కి నిల్చొని చూస్తాం అనమాట మేము. మ్యాజిక్ షోలో ఒక పెద్ద సర్పం శివయ్య మెడ దగ్గర ఉంటది కదా, అలా పాకుతున్నట్టు, అలాగే అర్ధనారీశ్వరుడు బొమ్మ, జీవం చాలా బాగుంటది ఈ షో. అర్ధనారీశ్వరుడు బొమ్మను కూడా చూపిస్తారండి. అలాగే 7 చక్రాస్ ఉంటాయి కదా, ఆ చక్రాస్ కోసం కూడా చెప్తూ ఉంటారు. చాలా బాగుంటది. ఒకసారి వీలైతే నేనైతే చూడమనే చెప్తాను. వీలు కాని వాళ్ళు నా ఛానల్లో ఈ వీడియో ద్వారా చూడొచ్చు. చాలా మంది జనాలు ఉండడం వల్ల అలాగ తదేకంగా నేను
ట్రైపాడ్ లాంటిది ఏటి తీసుకెళ్ళలేదు. చేత్తో తీయడం వల్ల కొంచెం వీడియో అటు ఇటుగా షేక్ అవ్వచ్చు. ఇగోండి ఇక్కడ చూపించుతున్నారు కదా అర్ధనారీశ్వరుడిది. ఎంత బాగుందో చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటి నుంచో ఈ వీడియో పెడదామని అనుకున్నాను. లైవ్ చేస్తే బాగుండును, కానీ లైవ్ అవ్వలేదు. ఈసారి వెళ్ళేటప్పుడు ఈసారి ట్రై చేస్తాను ఎలా వచ్చింది ఏంటన్నది. షో అయితే అయిపోయిందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా జనాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నారో. మా సైడ్ అయితే జాతరలు గడి జరిగేటప్పుడు ఎలాగే ఉంటది అనమాట. ఇక్కడ మేము టెంపుల్ రన్ అంటారు కదా, అది బుక్ చేసుకున్నాము. దానిపైన వెళ్తున్నా. ఎక్కడి నుంచి బయటపడడానికే మాకు 1.5 గంటల సమయం పట్టింది. అన్ని వెహికల్స్ అన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.